లో గంటల తరబడి ఇరుక్కుపోయే హైదరాబాదీల కోసం ఐఐటి హైదరాబాద్ ఒక మంచి ఆవిష్కరణతో ముందుకొచ్చింది. రోడ్లపై కాదు, నేరుగా గాలిలో ప్రయాణించే ఎయిర్ టాక్సీకి అక్కడ రూపం దాల్చింది. సంగారెడ్డి జిల్లా కంది క్యాంపస్ లో రూపొందించిన ఈ ఎయిర్ టాక్సీ పట్టణ రాకపోకలను పూర్తిగా మార్చే సామర్థ్యం కలిగి ఉంది. ఈ ఎయిర్ టాక్సీ సుమారు 120 కిలోల బరువును మోసుకెళ్లగలదు. గంటకు 60 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ముందుగానే ప్రోగ్రామ్ చేసిన నావిగేషన్ తో పనిచేస్తుంది కాబట్టి ప్రయాణికుల నుంచి మాన్యువల్ జోక్యం అవసరం ఉండదు. ట్రాఫిక్ సిగ్నల్స్, రద్దీ రోడ్లు, ఆలస్యం ఇవన్నీ ఈ టాక్సీకి అసలు సమస్యే కాదు. రోజువారీ ప్రయాణాలే కాకుండా అత్యవసర సేవల్లో కూడా ఇది కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా మానవ అవయవాల రవాణాలో ప్రతి నిమిషం విలువైనదైనప్పుడు ఈ ఎయిర్ టాక్సీ ప్రాణాలను కాపాడే సాధనంగా మారవచ్చు. ప్రస్తుతం DGCA అనుమతులు రావాల్సి ఉంది. పరీక్షలు విజయవంతమైతే 2026 లేదా 27 నాటికి ఈ ఎయిర్ టాక్సీ వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.